ఎస్. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రపంచానికి అందించింది ఏ దేశం అంటే భారతదేశం అని చెప్తాం. ఓకే, యద్భావం తద్భవతే. మన వేదాలు కూడా ఉన్నాయి, కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి వేదాలు ఉన్నాయి కదా. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని జ్ఞానాన్ని అందించింది మన దేశమే. భగవద్గీత ఏం చెప్తుందండి? ఒక అవుట్పుట్, యద్భావం తద్భవతే. అంటే మీరు ఏం ఆలోచిస్తారో అదే జరుగుతుంది. కాబట్టి పాజిటివ్ ఆలోచనలతో ఉండండి అనేది ప్రతిరోజు అందుకోసమే. బీ పాజిటివ్. నెగిటివ్ థాటే తీసుకురావద్దు మీ మధ్యలోకి. పాజిటివ్ ఆలోచనలతో ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ అని చెప్పుకున్నాం. ప్రతిదీ ఎనర్జీ. మీ దగ్గర ఉన్న వస్తువులు కావచ్చు, మీ షర్ట్ కావచ్చు, మీ పెన్ కావచ్చు, మీ నోట్బుక్ కావచ్చు, ప్రతిదీ ఎనర్జీనే. మనీ కూడా ఒక ఎనర్జీనే. మీరు కూడా 99.99% ఎనర్జీ. దాన్ని మర్చిపోవద్దండి. మీకు కావాల్సినది 0.001% మాత్రమే. అవునా కదా? ఎగ్జాంపుల్, పాతకాలంలో ఎఫ్ఎం రేడియో ఉండేవి, అవునా కదా? క్రికెట్ కామెంటరీ కూడా మనం ఎఫ్ఎం రేడియోలో వినేవాళ్ళం లేదు ఒకప్పుడు. 98.5 ఎఫ్ఎం, 99 ఎఫ్ఎం అట్లా రేడియో ఫ్రీక్వెన్సీ సెట్ చేసుకునే వాళ్ళం, అవునా కదా? సో ఆ ఫ్రీక్వెన్సీ రాకపోతే ఏమవుతుంది, మళ్ళీ ట్యూన్ చేసేవాళ్ళం కొద్దిగా, మరి క్లారిటీగా వచ్చేది అట్లా సౌండ్. సో టీవీ కూడా అంతే, మీకు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ పెట్టుకోవాలి. టీవీ 9 కావచ్చు, జెమినీ టీవీ, ఈటీవీ, ఛానల్ మారుతూ ఉంటాయి. సో మీకు కావాల్సింది కూడా మీ ఫ్రీక్వెన్సీ హై ఉండాలి. ఎప్పుడైతే హై ఫోకస్ చేస్తారో హై రిజల్ట్స్ వస్తాయి. లో ఫోకస్ చేస్తే లో రిజల్ట్స్ వస్తాయి. మీ ఫోకస్ అనేది 100% మీకు కావాలి అనే దానిపైన ఉండాలి, అప్పుడే రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఓకే. ఫారిన్ కంట్రీలో 2004 అండి, రోండా బర్న్ అనే రచయిత సీక్రెట్ బుక్ రాసింది. ఎంతమందికి తెలుసు? జస్ట్ చదివారు, బుక్ విన్నాం సార్. చదివారు. సీక్రెట్. బుక్ పేరే సీక్రెట్, రచయిత వచ్చేసి రోండా బర్న్. రిచ్ సో డాడ్. అదొకసారి మీరు చదవండి, చాలా ఎక్సెల్ గా బేసిక్స్ అన్ని అర్థమవుతాయి మీకు. ఓకే. తర్వాత ఆమె రోండా బర్న్ వచ్చి ఆమె హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటుంది అన్నమాట. హెల్త్ ఇష్యూస్ వల్ల హస్బెండ్ లేరు, సో పిల్లలు చదివించాలని ఇట్లా స్ట్రెస్ గా గురయ్యి హాస్పిటల్లో జాయిన్ అవుతారు. సో హాస్పిటల్లో చాలా రోజుల తర్వాత కోలుకోలేక డిప్రెషన్లో వెళ్ళిపోతుంది ఆమె. డిప్రెషన్లో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కూతురు హేలీ సైన్స్ గెటింగ్ ద రిచ్ అని ఒక బుక్ తెచ్చిపెట్టింది. ఆ బుక్ చదివి ఆమె ఓన్ సెల్ఫ్ రియలైజేషన్ అయి సెల్ఫ్ హీలింగ్ చేసుకుని ఆటోమేటిక్ గా ఆమె కోలుకుంటుంది అనమాట. తర్వాత ఆమె రాసింది సీక్రెట్ బుక్. సీక్రెట్ ఒక మూవీ కూడా వచ్చింది, ఇక యూట్యూబ్ లో ఉంది మూవీ, కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. సీక్రెట్ దాని మీద ఒక మూవీ కూడా వచ్చింది. ఆమె చాలా ఫేమస్ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇది అవునా కాదా అని టెస్ట్ చేసి మూవీ కూడా తీసింది అనమాట. సో ప్రతి ఒక్క ఫేమస్ సైంటిస్ట్ లో దీన్ని ఒప్పుకోవడం జరిగింది. కావాలంటే దాన్ని ఒకసారి చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. రైట్. ఏంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే? రెండు ఫార్ములాస్ ఉన్నాయి. లైక్ అట్రాక్ట్స్ లైక్. మీరు ఏదైతే ఇష్టపడతారో అదే మీ జీవితంకి రావడం జరుగుతుంది, అవునా కదా? మీరు ఏదైతే వద్దనుకుంటారో అది రాదు. మన మైండ్ సెట్ ఎలా ఉందంటే, అది చూడొద్దు అంటే అదే చూస్తాం మనం, అవునా కదా? కళ్ళు మూసుకుని మనం ఫోకస్ చేయమంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, లేదా రోజుకి 60,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తుంటాయి మనకు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. థాట్స్ బికమ్ థింగ్స్ అండి. మీ ఆలోచనలే వస్తువుల రూపంలో మీ ముందు కనిపిస్తాయి. ఏదైనా బలంగా కోరుకున్నారనుకోండి, మీకు కనిపిస్తుందా లేదా బయట? యూనివర్స్ లో ఆల్రెడీ ఉంది. ఎస్, యూనివర్స్ లో ఆల్రెడీ ఉంది. మీరు బలంగా కోరుకుంటే ఆ వస్తువు మీకు కనిపిస్తుంది. మీరు బలంగా కోరుకోవాలి, అంతే మీ పని. నెగిటివ్ మాట్లాడకుండా. రైట్. రైట్. ఏది ఏమైనా పీపీహెచ్ రూల్ చెప్పుకున్నాం కదా మనం స్టార్టింగ్ క్లాస్ లో. మీ ఆలోచనలు కంట్రోల్ అవ్వాలంటే ఏం చేయాలి? పీపీహెచ్. ఎవరు చెప్తారు? వాట్ ఈజ్ పీపీహెచ్? పాజిటివిటీ. ఎస్. ఒకటే, ఓకే, పి పీస్ఫుల్ వచ్చింది. పీస్ఫుల్ మైండ్, పీస్ఫుల్ మైండ్. పాజిటివ్ థాట్స్. ఎస్. హ్యాపీయెస్ట్ మూమెంట్. హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎస్, హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ఫీలింగ్స్. ఎస్, వెరీ గుడ్. మిగతా వాళ్ళు సార్ జస్ట్ తెలుసుకుంటున్నారు, ఇంప్లిమెంటేషన్ చేయట్లేదా? మీరు ఏదైనా నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు, మీ ఫ్రీక్వెన్సీ లో అయినప్పుడు పీపీహెచ్ రూల్ అప్లై చేయండి.
మైండ్ని పీస్గా ఉంచండి. ఎటువంటి ఆలోచన లేకుండా మీ మైండ్ని కళ్ళు మూసుకుని పీస్ఫుల్గా ఉంచండి. తర్వాత పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేయండి. ఎస్, నేను చేయగలను. తర్వాత హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్. ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయండి. రైట్. ఒకసారి చిన్న టెక్నిక్ చేద్దాము. అందరికి తెలిసే ఉంటుంది. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఎలా జరుగుతుంది అనేది మిమ్మల్ని మీరు నమ్మరు. ఎస్, వీడియోస్ ఆన్ చేసుకోండి. రవి గారు, జగదీష్ గారు డైలీ చెప్పం. ఎస్, ఇట్లా నమస్కార ముద్రలో పెట్టుకోండి. నమస్కార ముద్రలో పెట్టుకోండి. ఇక్కడ లైన్స్ ఉంటాయి కదా, రెండు అరచేతుల మధ్యలో లైన్స్, రెండు టచ్ అయ్యే విధంగా పెట్టుకోండి. ఎస్, రెండు ఒకదానికొకటి టచ్ అయ్యే విధంగా నమస్కార ముద్ర పెట్టుకొని ముక్కు చూటుగా పెట్టుకోండి. ఎస్, కొంచెం దూరంలో పెట్టుకోండి. ఎస్, నమస్కార ముద్రలో మీ ఫింగర్స్ని చూస్తూ ఉండండి. మీ చేతుల ఫింగర్స్ చూస్తూ ఉండండి. రెండు సమానం ఉన్నాయా? ఏదైనా ఆ, హెచ్చు తగ్గు ఉందా? సమానం ఉంది సార్. సమానం ఉన్నాయి. ఎస్ సార్. దేవిప్రసాద్ సార్ మీది ఈక్వల్. సమానం ఉన్నాయి, ఈక్వల్ ఉన్నాయి. కన్ఫామ్ కదా? సరే. Yeah. ఎక్స్, ఓకే. లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ తీసి లెఫ్ట్ హ్యాండ్ మాత్రం తీయండి. రైట్ హ్యాండ్ అక్కడే ఉంది. ఎస్, జగదీష్ గారు లెఫ్ట్ హ్యాండ్ తీసి రైట్ హ్యాండ్ అక్కడే పెట్టండి. ఎస్, మిడిల్ ఫింగర్ మాత్రమే చూడండి. మీ ఫోకస్ ఓన్లీ మిడిల్ ఫింగర్ మీద ఉంది. మిడిల్ ఫింగర్ని చూస్తూ చెప్పండి. నేను ఏం చెప్తున్నానో మిడిల్ ఫింగర్ చూస్తూ చెప్పాలి. ఎస్, మిడిల్ ఫింగర్ గ్రో అవుతుంది. చెప్పండి, మిడిల్ ఫింగర్ గ్రో అవుతుంది. మిడిల్ ఫింగర్ గ్రో అవుతుంది. మిడిల్ ఫింగర్ పెరుగుతుంది. 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 గ్రో 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 గ్రో. గ్రో ఫోకస్ మొత్తం మిడిల్ ఫింగర్ మీద ఉండాలి. నా మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. గ్రో 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 గ్రో. మిడిల్ ఫింగర్ పెరిగింది. చెప్పండి, మిడిల్ ఫింగర్ పెరిగింది. 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 ఎస్, తీసేయండి హ్యాండ్. హ్యాండ్ కిందకి అనేసేయండి. ఇప్పుడు మళ్ళీ మొదటగా ఎలా పెట్టుకున్నారో జగదీష్ సార్ హ్యాండ్ తీసేయండి. ఫస్ట్ ఎలాగైతే రెండు లైన్స్ టచ్ చేసి మళ్ళీ పెట్టుకొని చూడండి ఒకసారి. మిడిల్ ఫింగర్ మీద ఫోకస్ చేయండి. మిడిల్ ఫింగర్ సార్, రెడ్ లైన్ టచ్ చేసి ఫస్ట్ ఎలాగైతే పెట్టుకున్నా అలాగే మళ్ళీ మిడిల్ ఫింగర్ ఇట్లా నమస్కార ముద్రలో మిడిల్ ఫింగర్ పెట్టుకోండి. ఎస్, మిడిల్ ఫింగర్ ఏమైనా చేంజెస్ వచ్చిందా? నేను పెద్దగా ఉన్నట్టుంది సార్. ఆ, అవునా కదా? సార్ షాక్ షాక్ అయినారా లేదా? అయిపోయింది, Yes, sir. తీసేయండి. ఎస్, ఎందుకు జరిగింది సార్? ఎవరైనా చెప్పగలరా ఎందుకు జరిగింది? మనం ఒక దాని మీదే ఫోకస్ పెట్టినాం కాబట్టి ఓకే, రైట్. జగదీష్ సార్ ఎందుకు జరిగింది? సార్ నేనే నేనేమన్నా అక్కడికి వచ్చి మ్యాజిక్ చేశానా? లేదు సార్. ఆ, నమ్మాలి సార్, ఫస్ట్ నమ్మాలి. నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. ప్రపంచంలో పొడుగొని పొట్టోన్ని పొడుగు చేయడానికి ఎక్కడా లేదు. ఏ హాస్పిటల్ లేదు. సో మీ చిన్న సమానంగా ఉండే వేలు ఆ, పెరిగింది. ఎలా పెరిగింది క్వశ్చన్ ఆలోచించండి. దేవిప్రసాద్ సార్, చేంజెస్ కనిపించిందా? ఎస్ సార్ కనిపించింది లిటిల్ బిట్. వస్తుంది, స్లైట్ గా వచ్చినా కూడా మీరు ఫోకస్ ఇంకా పెంచుకోవాలన్నమాట. కొంతమంది కనిపించదు, వాళ్ళు కాన్సన్ట్రేట్ లేదు అని అర్థం, కానీ కనిపిస్తుంది. సో మనం ఏదైతే మాట్లాడతామో మన మైండ్కి ప్రోగ్రామ్ అయిందా లేదా? ఉన్నా కదా? మన మైండ్కి ప్రోగ్రామ్ అయిన తర్వాత మనం ఏదైతే చూస్తామో ఏదైతే చేస్తామో, చెప్పాం కదా, థాట్స్ బికమ్ థింగ్స్ అని.
మీ ఆలోచనలే మీ కంటికి అవే కనిపిస్తాయి సార్. ఫోకస్ మాత్రం కంపల్సరీగా పెట్టాలి. మీరు ఈ చేస్తున్న పని మీద ఫోకస్ పెట్టండి అన్నదానికి చిన్న ఎక్స్పెరిమెంట్. రవి గారు చేశారా? ఇప్పుడు వచ్చారా? మీట్లో ఉన్నారు. లేదు లేదు చేయలేదు సార్. నేను అంటే మధ్యలో వెహికల్ మీద ఉన్నాను సార్. ఓకే ఓకే రైట్. ఎవరైతే చేస్తారో వాళ్ళకి 100% రిజల్ట్స్ వస్తాయి సార్. చేయని వాళ్ళకి లైఫ్ మారదు. మళ్ళీ చెప్తున్నా. ఎందుకు టాస్కులు చేపిస్తున్నాం? మీరు నమ్మాలి అనే కదా. మాకేం అవసరం టాస్కులు చేపించడానికి? ఎవరైతే యాక్షన్ తీసుకుంటే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ రాలేదు అంటే యాక్షన్ తీసుకోలేదని అర్థం. నువ్వు ఎన్ని చేస్తున్నా, ఎన్ని రెమెడీస్ చేసినా, ఎన్ని రిచువల్స్ చేస్తున్నా కూడా మా పరిస్థితి మారదు అంటే మీలో బ్లాక్స్ ఉన్నాయని అర్థం. హీలింగ్ చేసుకోవాలి కదా. మీ నెగిటివ్ కర్మలని తెలిసి తెలియక చేసిన కర్మల్ని క్లీన్ చేసుకోవాలి. సో బాడీ హీలింగ్ అని, 7 చక్రాస్ హీలింగ్ అని ఇవన్నీ చేస్తే 100% రిజల్ట్స్ వస్తాయి. రైట్ రైట్ సార్. ఒకసారి అందరూ ఆరా క్లీన్ చేసుకోండి ప్రశాంతంగా. ఆరా క్లీన్ కంపల్సరీ చేయాలి. నా ఆరా క్లీన్ అవుతుంది, నారా క్లీన్ అవుతుంది, నారా క్లీన్ అవుతుంది, నారా శుద్ధ అవుతుంది. 1 minute లో అయిపోతుంది. నారా శుద్ధ అవుతుంది. ఎస్. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం తీసి ఫైర్ ఎలిమెంట్ లో వేస్తున్నాను. తలపైన 7 times. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ మొత్తం రిమూవ్ చేసి ఫైర్ ఎలిమెంట్ లో వేస్తున్నాను అని భావించండి. ఎస్. హారిజాంటల్ లైన్ ఒకటి, వర్టికల్ లైన్. ఎస్. బొటన వేలు, చూపుడు వేలు, మధ్య వేలుతో మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ముడివేయండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడినట్టుగా భావించండి. కళ్ళు మూసుకొని మీ చుట్టూ ఒక శక్తి వలయంగా ఏర్పడినట్టు భావించండి. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడినట్టుగా భావించండి. నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాదు. నెగిటివ్ ఎనర్జీ మీ లోపలికి రాదు. ఎస్. మీరు ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ. మీరు ఒక మ్యాగ్నెటిక్ ఎనర్జీ. వాటర్ బబుల్లో ఉన్నట్టు ఊహించుకోండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. అదేవిధంగా పాజిటివ్ అఫర్మేషన్స్ తో బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేయండి. హార్ట్ పైన చేయి వేసుకోండి. మీ హార్ట్ బీట్ వినండి. హార్ట్ బీట్ ఫోకస్ హార్ట్ పైన రావాలి. లబ్డబ్ లబ్డబ్. కళ్ళు మూసుకుని మీ ఫోకస్ హార్ట్ పైన ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఎస్. బ్యూటిఫుల్ డేకి వెల్కమ్ చేద్దాము. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. I'm thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై బ్లెస్సింగ్స్. I'm thankful for my blessings. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై గురూస్. I'm thankful for my gurus. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై పేరెంట్స్. I'm thankful for my parents. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్యామిలీ మెంబర్స్. I'm thankful for my family members. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై చిల్డ్రన్స్. I'm thankful for my children. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. I'm thankful for my friends and colleagues. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ మై జాబ్. I'm thankful for my job. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ మార్నింగ్. I'm thankful for my beautiful morning. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ బ్యూటిఫుల్ డే. I'm thankful for my beautiful day. ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ మూమెంట్. I'm thankful for every moment. టుడే ఐఎమ్ రిసీవింగ్ గుడ్ న్యూస్. Today I am receiving good news. టుడే ఐఎమ్ రిసీవింగ్ గుడ్ న్యూస్. Today I am receiving good news. టుడే ఐఎమ్ రిసీవింగ్ గుడ్ న్యూస్. Today I am receiving good news. ఐ లవ్ మనీ. I love money. మనీ లవ్స్ మీ. My loves. ఐ లవ్ మనీ. I love money. ఫీల్ తో చేయండి, ఎమోషన్ తో చేయండి. ఐ లవ్ మనీ. I love money. మనీ లవ్స్ మీ. Money loves me. ఐ ఆమ్ హెల్తీ. I am healthy. ఐ ఆమ్ హ్యాపీ. I am happy. ఐ ఆమ్ వెల్తీ. I am wealthy. ఐ ఆమ్ డివైన్. I am divine. ఎవ్రీథింగ్ కమ్స్ టు మీ పర్ఫెక్ట్ టైం.
Everything comes to be perfect. I am excellent wealth creator. I am an excellent wealth creator. I am excellent wealth creator. I am excellent wealth creator. More I give, More I give, more I receive. more I receive. More I give, more I receive. More I give, more I receive. Money is my friend. Money is my friend. Money is my friend. Money is my friend. I am worthy of financial success. 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 I attract money happily. I attract money happily. I attract money happily. I attract money happily. Thank you, universe. Thank you, universe. Thank you, money. Thank you, money. Thank you, gurus. Thank you, Guru. Thank you, parents. Thank you, parents. Thank you, myself. Thank you, myself. ఎస్ బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం నాలోనే ఉంది. రెండు చేతులు వేసుకోండి హార్ట్ పైన, రెండు చేతులు హార్ట్ పైన వేసుకోండి. హార్ట్ గుడ్ కనెక్షన్ తీసుకోండి. స్ట్రాంగ్ ఫీలింగ్ తో చెప్పండి, బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం నాలోనే ఉంది. బయట ప్రపంచంలో ఏమీ లేదు, బయట ప్రపంచంలో ఏమీ లేదు, మొత్తం నాలోనే ఉంది. మొత్తం నాలోనే ఉంది. 100% బాధ్యత నేను తీసుకుంటాను. 100% బాధ్యత నేను తీసుకుంటాను. 100% బాధ్యత నేను తీసుకుంటాను. 100% బాధ్యత నేను తీసుకుంటాను. నేను 99.999% ఎనర్జీ. నేను 99.99 ఎనర్జీ. నేను 99.999% ఎనర్జీ. నేను 99.99 ఎనర్జీ. నేను హై వైబ్రేషన్ లో ఉన్నాను. నేను హై వైబ్రేషన్ లో ఉన్నాను. తక్షణమే మనీ కనెక్షన్ లో ఉన్నాను. తక్షణం మనీ కనెక్షన్ లో ఉన్నాను. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను. యూనివర్స్ నుంచి పాజిటివ్ ఎనర్జీ రిసీవ్ చేసుకుంటున్నాను. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. ఐ లవ్ మనీ. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. మనీ లవ్స్ మీ. ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. It's time for ఇట్స్ టైమ్ ఫర్ డబుల్ హ్యాపీనెస్. బ్యూటిఫుల్ డే కి వెల్కమ్ చేయండి. హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ఈరోజు గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకుంటూనే హ్యాపీగా ఆనందంగా బ్యూటిఫుల్ డే కి వెల్కమ్ చేయండి నవ్వుతూ. ఎస్, థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ మార్నింగ్. థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ డే. థ్యాంక్ యూ, యూనివర్స్. హ్యాపీగా వెల్కమ్ చేయండి. యూనివర్స్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. ఎస్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ డే. అందరూ ఒకసారి గట్టిగా వెరీ గుడ్, వెరీ గుడ్, హే పైకి రెండు చేతులు. వెరీ గుడ్, వెరీ గుడ్, హే ఆపోజిట్. వెరీ గుడ్, వెరీ గుడ్, హే మీ వైపు. అందరు చేయాలి, హ్యాపీగా చేయాలి, ప్రతిరోజు చేసుకోవాలి. ఇది మీ పిల్లలతో కూడా చేయించండి, సూపర్ గా ఉంటది ఎనర్జీ. ఎస్, ఎస్ సార్. ఏదైనా సరే మీ కోరికలు మేనిఫెస్టేషన్ జరగడానికి స్టెప్స్ చెప్పాను, 4 స్టెప్స్. అవునా కదా? బలమైన దృఢ సంకల్పం ఉండాలి అని చెప్పాను, అవునా? నెక్స్ట్ నమ్మకం ఉండాలి. ఎవరి మీద? మన మీద. ఎస్, ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సరే వస్తుంది. నెక్స్ట్ గ్రాటిట్యూడ్, మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞత భావం చూపించాలి, గ్రేట్ గా ఫీల్ అవ్వాలి అని. కృతజ్ఞత భావం చూపిస్తే గ్రేట్ గా ఫీల్ అయినట్టు. తర్వాత ఓపిక ఉండాలి. ఈ 4 స్టెప్స్ ఎవరైతే ఫాలో అవుతారో 100% రిజల్ట్స్ వస్తాయి, మేనిఫెస్టేషన్ జరుగుతాయి. మీ కోరికలు, మీరు ట్రాన్స్ఫర్మేషన్ అవుతారు. ఓకే, ఇన్ఫర్మేషన్ కాదు నేను చెప్పేది, ప్రతిరోజు ట్రాన్స్ఫర్మేషన్ ఎనర్జీ. ఎస్, దృఢ సంకల్పం చేసుకోండి. నేను సక్సెస్ అవ్వాలి లైఫ్ లో అని దృఢ సంకల్పం తీసుకోండి. నమ్మండి, మిమ్మల్ని మీరు నమ్మండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. ఐ లవ్ మై సెల్ఫ్, ఐ రెస్పెక్ట్ మై సెల్ఫ్, ఐ లైక్ మై సెల్ఫ్. 3 లైన్స్ చెప్పాం కదా, ప్రతిరోజు అనుకుంటూ గ్రాటిట్యూడ్ రాసేయండి. ఉన్న వాటికి గ్రేట్ గా ఫీల్ అవ్వండి సార్. ఎస్, నా దగ్గర ఉన్నాయి అని గ్రేట్ గా ఫీల్ అయ్యి గ్రాటిట్యూడ్ రాయండి. 1 మినిట్. మీకు ఏది గుర్తొస్తే అది రాయండి. మీ దగ్గర ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి, ఉన్న వాటికి థ్యాంక్ యూ చెప్పండి, గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వండి. రిచ్ మైండ్ సెట్ తో రాయండి.
రిచ్ మైండ్ సెట్తో రాయండి. గుడ్ కనెక్షన్ తీసుకోండి. కళ్ళు మూసుకుని ఫీల్ అయ్యి రాయండి. మీరు స్పెషల్, మీరే యూనిక్ ఈ భూమి మీద. ఎస్, హెల్త్, వెల్త్, రిలేషన్షిప్, కెరీర్, జాబ్, బిజినెస్ అన్నిటికీ రాసేయండి. రిచ్ మైండ్ సెట్తో రాయండి, పూర్ మైండ్ సెట్తో రాయొద్దు. రిచ్ మైండ్ సెట్, ఎస్ నా దగ్గర ఉంది అని భావన చేసుకొని రాయండి. థ్యాంక్ యూ గురూస్. మొట్టమొదటిసారిగా థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ గురూస్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పేరెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్ మై వైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. రాసేయండి, మీకు ఏది గుర్తొస్తుంది ఒక 10 ఇంటికి రాసేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని. నేను డిస్టర్బ్ చేయను. గ్రాటిట్యూడ్ మీరే రాయాలి ఇంకా ఇక్కడ నుంచి డైలీ. గ్రాటిట్యూడ్ రాసిన తర్వాత ఎస్, గ్రాటిట్యూడ్ రాసిన వాళ్ళు గోల్ తీసుకోండి. గోల్ కూడా రాసేయండి. జరిగిపోయినట్టు మనసులో ఊహించుకొని రాసేశారా? రాజేశం ఎస్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176 రాశారా? రాజేశం సార్. ఎస్, 3 times మనసులో చెప్పుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ 1176. 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 నాకంత మంచి జరుగుతుంది, నాకంత మంచి జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్. నాకంత మంచి జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్. నాకు అంత మంచి జరుగుతుంది. నాకంత మంచి జరుగుతుంది, ఆల్ ఈజ్ వెల్. నాకు అంత రైట్, మంచి జరుగుతుంది. రైట్ సార్. మీరు స్పెషల్ అని చెప్పాం కదా. భూమి మీద మీ కాపీ లేదు మళ్ళీ. మీ బయోమెట్రిక్ కావచ్చు, మీ హైస్ కావచ్చు, మీ ఆలోచనలు కావచ్చు. మీరు ఒక యూనిక్, మీరు ఒక స్పెషల్. మీరు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారని నమ్మండి. సో అందరి మాదిరి కాకుండా తిన్నామా పడుకున్నామా తెల్లారిందని కాకుండా మీరు ఏదో కొత్త విషయాన్ని నేర్చుకోండి. ప్రతిరోజు స్కిల్స్ నేర్చుకోవాలి. ఎప్పుడైతే స్కిల్స్ నేర్చుకుంటారో మీ లైఫ్ మారుతుంది. అవునా కదా సార్? స్కిల్స్ నేర్చుకోతే మీ లైఫ్ మారదు. మీ టైం ఇంపార్టెంట్. టైం వేస్ట్ చేస్తే మీ లైఫ్ని వేస్ట్ చేసినట్టే. కాలాన్ని వృధా చేస్తే జీవితాన్ని వృధా చేసినట్టే. గుర్తుపెట్టుకోండి. మీ మీద మీరు ఇన్వెస్ట్ చేయండి. అవునా కదా? ప్రతిరోజు స్కిల్స్ నేర్చుకోండి, లైఫ్లో సక్సెస్ అవుతారు.
ఎస్, రాని దాని కోసం 1000 గంటలు కష్టపడితే చాలు ఈజీగా వచ్చేస్తుందంట. సైంటిఫికలీ ప్రూఫ్ అయ్యింది. ప్రాక్టీస్ చేయండి. స్వామి వివేకానంద ఏమన్నాడు? ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్. మొత్తం నీలోనే ఉంది. నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, మొత్తం నీలోనే ఉంది అన్నాడు స్వామి వివేకానంద. అవునా కదా? చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఉంది. చిన్న స్టోరీ చెప్తే కనెక్ట్ అవుతారు అందరూ. ఒక టీచరు ఒక స్టూడెంట్ ఉంటారనమాట. సో స్టూడెంట్ గాల్లో వెళ్తున్న సీతకొక సిల్కను పట్టుకొని చేతిలో గుప్పెట్లో పట్టుకుని టీచర్ని అడుగుతుంది అనమాట ఆ స్టూడెంట్. టీచర్, నా చేతిలో సీతకొక చిలుక చనిపోయిందా బ్రతికిందా అని స్టూడెంట్ అడుగుతుంది. అప్పుడు ఏం చెప్తారు టీచరు? ఎస్ సార్, ఎవరైనా గెస్ట్ చేయండి. బతికుంటా సార్. బతికింది. ఓకే, ఇంకా? ఎస్, దేవప్రసాద్ సార్ ఏం చెప్తారు? నా చేతిలో సీతకొక చిలుక ఉంది, బ్రతికిందా చనిపోయిందా? పట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది సార్ ఆవిడ. ఎస్, వెరీ గుడ్. టీచర్ కూడా చక్కటి సమాధానం చెప్పారు. మొత్తం నీ చేతిలోనే ఉంది అని టీచర్ సమాధానం చెప్పింది. అవునా కదా? ఎందుకంటే టీచర్ బతికింది అంటే దాని చేతిలో నలిపేద్దాం అనుకుంటాడు, చనిపోయిందంటే వదిలేద్దాం అనుకుంటాడు. ఎవరి చేతిలో ఉంది? మొత్తం తన చేతిలోనే ఉంది. అందుకే ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్. నీ ముందు ఏది లేదు, నీ వెనక ఏది లేదు, మొత్తం నీలోనే ఉంది అంటా నేను. ఎస్ సార్, నో సార్? ఓకే సార్. కాబట్టి నువ్వు చేసే ప్రతి పని, నువ్వు చేసే ప్రతి ఆలోచన, నువ్వు చేసే ప్రతి హ్యాబిట్, సక్సెస్ఫుల్ పీపుల్ హ్యావ్ సక్సెస్ హ్యాబిట్స్ ఉంటాయంట. మిడిల్ క్లాస్ పీపుల్ మిడిల్ హ్యాబిట్సే ఉంటాయి, పూర్ పీపుల్స్ పూర్ హ్యాబిట్సే ఉంటాయి. కాబట్టి మీ హ్యాబిట్స్ మార్చుకోండి అంటున్నా దీన్ని బట్టి. ఓకే, థాట్స్ బికమ్ యాక్షన్, యాక్షన్ బికమ్ హ్యాబిట్స్, హ్యాబిట్స్ క్రియేట్స్ యువర్ క్యారెక్టర్, క్యారెక్టర్ క్రియేట్స్ యువర్ డెస్టినీ అని చెప్తుంటాను నేను ఎప్పుడు. మీ బ్రైన్ లో ఫిక్స్ అయిపోవాలి. ఓకే, లైఫ్ లోకి ఏదో వచ్చాము పోయాము అన్నట్టు ఉండకూడదు. మీరు ఎప్పుడు ఇవ్వడానికి ఉండాలి, తీసుకోవడానికి కాదు. ఇవ్వడానికి ముందు ఉండండి. యూనివర్స్ మీకు 100% తిరిగిస్తుంది. అవునా కదా? ఒక ఊర్లో ఒక యాగం జరుగుతుందండి. వర్షం రావాలని యాగం చేస్తున్నారు. వర్షం రావాలని యాగం చేస్తున్నారు. ఓకే ఓకే, అందరు యాగానికి వెళ్ళారు. కానీ ఒక పిల్లవాడు మాత్రం గొడుగు తీసుకుని వెళ్ళాడంట యాగానికి. ఎందుకంటే అంత నమ్మకం. వర్షం వస్తుంది, వెళ్ళేటప్పుడు నేను గొడుగు తీసుకుని వెళ్ళాలి. మీరు కూడా అదే ఆలోచనతో కూర్చోవాలి వెల్త్ క్లబ్ లో. అవునా కదా? కంపేర్ టు చూడండి, అందరూ ఒకే నలుగురు వెళ్ళే దారిలో వెళ్ళకుండా ఆ అబ్బాయి ఎందుకోసం చేస్తున్నారు? వర్షం కోసం. వర్షం వస్తే ఎలా అనేసి గొడుగు తీసుకెళ్ళాడండి ఇంటి నుంచి. అంత నమ్మకం ఉండాలి, అప్పుడు రిజల్ట్స్ వస్తాయి. 100% నమ్మితేనే రిజల్ట్స్ వస్తాయి. యూనివర్సిటీ టెస్ట్ చేస్తారు, ఎక్కడ వస్తుంది ఇలా అంటారు చాలా మంది. అన్నా కదా? పాజిటివ్తో ఉండాలి ఎప్పుడు. ఓకే, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండండి. అందుకే నేను కల్మషం లేకుండా మనస్తత్వం కలిగి ఉండాలి. ఓకే, రైట్. 5 minutes గుడ్ కనెక్షన్ తీసుకోండి. స్ట్రైట్ గా కూర్చోండి, నిటారుగా ఉండాలి. స్ట్రైట్ గా కూర్చుంటేనే వెన్నెముక స్ట్రైట్ గా ఉంటే యూనివర్స్ కాస్మిక్ ఎనర్జీ మీకు రిసీవ్ అవుతుంది. ఎస్, నిటారుగా కూర్చోవాలి. క్లోజ్ యువర్ ఐస్. టేక్ ముద్ర, చిన్ ముద్ర కావచ్చు, ఆజ్ఞాచక్ ముద్ర కావచ్చు, ఏదైనా ఒక ముద్రలో కూర్చోండి. రిలాక్స్ టోటల్ బాడీ, ఫ్రీగా వదిలేసేయండి. పట్టి ఉంచొద్దు ఏది. టోటల్ బాడీ ఫ్రీగా వదిలేసేయండి. రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. టేక్ ఏ డీప్ బ్రీత్. శ్వాసని లోపలికి తీసుకోండి. పాజిటివ్ ఎనర్జీ, యూనివర్స్ ఎనర్జీ లోపలికి వస్తున్నట్టు భావించండి. బ్రీత్ అవుట్. మీలో ఒత్తిడి, స్ట్రెస్, బాధ ఒక దుమ్ములాగా బయటికి పంపించేసేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసేయండి. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. టేక్ ఏ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆల్ ఈజ్ వెల్. ఆల్ ఈజ్ వెల్ చెప్పుకోండి మీకు మీరే. అంత నాకు మంచి జరుగుతుంది, నాకంత మంచి జరుగుతుంది, నాకంత మంచి జరుగుతుంది. ఎస్, ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి.
ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. మీకు ఇష్టమైన ప్లేస్ చెట్టు కిందనో, అడవిలోనో, పార్కులోనో, సముద్ర ఒడ్డునో, బీచ్ దగ్గర ఊహించుకోండి. మీకు ఎక్కడ ఇష్టమైతే అక్కడ కూర్చోండి. ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చున్నట్టు భావించండి. ఎస్, మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. మనసులో ఎటువంటి ఆలోచనలు లేకుండా ప్రశాంతంగా కూర్చోండి. ఎస్, మీ ఫోకస్ ఆజ్ఞ చక్రంపై పెట్టండి. రెండు కనుబొమ్మల మధ్యన మీ ఫోకస్ పెట్టండి. రెండు కనుబొమ్మల మధ్యన మీ ఫోకస్ చేయండి. యూనివర్స్ నుంచి ఒక డివైన్ ఎనర్జీ, తెల్లని లైట్, ఒక సిల్వర్ లైట్ మీ మీద పడుతున్నట్టు ఊహించండి. యూనివర్స్ నుంచి డివైన్ ఎనర్జీ, తెల్లని కాంతి మీ పైన పడుతున్నట్టు ఊహించండి. మీ బాడీకి యాక్సెప్ట్ చేయమని చెప్పండి. ఎస్, యాక్సెప్ట్. డివైన్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ నా శరీరంలోకి వస్తుంది, యాక్సెప్ట్ చేయమని చెప్పండి. మీ బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఆ ఎనర్జీని పంపించేసేయండి. మీ బాడీలో ఉన్న ప్రతి అవయవానికి ఆ ఎనర్జీని పంపించేసేయండి. ఎస్, ఆ ఎనర్జీ వెళ్ళిపోయిన తర్వాత మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీని బయటికి రిలీజ్ చేసేస్తున్నాను అని చెప్పుకోండి. నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ని రిలీజ్ చేసేస్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ని రిమూవ్ చేసేస్తున్నాను. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. నాలో ఉన్న వ్యర్థమైన మెమరీని రిలీజ్ చేసేస్తున్నాను. నన్ను నేను సరి చేసుకుంటున్నాను అని చెప్పండి. యాక్సెప్ట్ చేయండి. చేసుకున్నాను. నా హెల్త్ పరంగా నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నా వెల్త్ పరంగా నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నా రిలేషన్షిప్ నన్ను నేను సరి చేసుకుంటున్నాను. నా కెరీర్లో ముందుకెళ్తున్నాను. యాక్సెప్ట్ చేయమని చెప్పండి. మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్, చిన్నప్పటి నుంచి ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ రిలీజ్ చేసేస్తున్నాను. లెట్ గో నెగిటివ్ ఎనర్జీ, లెట్ గో. తెలుసుకో. ఇప్పుడు ఓన్లీ యూనివర్స్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ మాత్రమే మీలో ప్రయాణిస్తుంది. మీలో ఒక హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ప్రవహిస్తుంది. మీలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివేట్ అవుతుంది. మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది. ఊహించాలి, ఇమాజిన్ చేసుకోండి. మీ శరీరం చైతన్యవంతంగా తయారైంది. ఎస్, మీరు ఒక దీపం లాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఊహించుకోండి, ఒక్క నిమిషం ఊహించుకోండి. మీ శరీరం దీపం లాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. మీ శరీరం దీపంలాగా కాంతివంతంగా వెలిగిపోతున్నారు. ఎస్, యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ మై లైఫ్. హ్యాపీ ఫీలింగ్స్తో, సంతోషంతో మీ కోరికని విశ్వానికి చెప్పేసేయండి. హ్యాపీ ఫీలింగ్స్తో, సంతోషంతో మీ కోరికను విశ్వానికి చెప్పండి. మీ శరీరంలో ప్రతి కణం, ప్రతి సెల్ యాక్టివ్ అయిపోయింది. మీలో అనంతమైన శక్తి దాగి ఉంది. మీరున్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి వెళ్తున్నట్టు ఊహించుకోండి. మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ బ్యాక్ ఎక్కడున్నారో, ప్రజెంట్ ఎక్కడున్నారో ఊహించండి. విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. మీ జీవితంలో ఎన్నో సక్సెస్లు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. చాలా పవర్ఫుల్ ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. గతంలో మీకున్న ప్రాబ్లమ్స్, అవమానాలు, బాధలు, స్ట్రెస్, ఒత్తిడి, నెగిటివ్ ఎనర్జీని బయటికి పంపించేస్తున్నాను. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా తయారయ్యాయి. మీ ఆలోచనలు పూర్తిగా పాజిటివ్గా తయారయ్యాయి. ఇదే కరెక్ట్ టైం. నేను హై ఎనర్జీ ఫ్లో అవుతుంది. నాలో హై ఎనర్జీ ఫ్లో అవుతుంది. నేను నా భవిష్యత్తుని మార్చుకుంటాను. నేను నాకు కావాల్సినది నా దగ్గరకు వస్తుందని ఊహించుకోండి. నేను నా దగ్గరికి వస్తుంది. ఎస్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. మీరు ఒక ప్యూర్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి బ్లెస్ చేయండి. ఎస్, మీలో చాలా పవర్ఫుల్ ఎనర్జీ ఉంది, మార్వలస్ ఎనర్జీ ఉంది, ఎక్సలెంట్ ఎనర్జీ ఉంది.
మీ భవిష్యత్తుని మీరు ఊహించినంతగా మారిపోతుంది. అద్భుతంగా మారుతున్నారు. మీ భవిష్యత్తు మీరు ఊహించినంతగా మారిపోతుంది. అద్భుతంగా మారుతున్నారు. హార్ట్ఫుల్గా బ్లెస్ చేసుకోండి. ఇదే కరెక్ట్ టైం అని ఫీల్ అవ్వండి. ఒక్కసారి ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి. ఒక్కసారి ఎలా ఉండాలనుకుంటున్నారో అలా ఊహించుకోండి. ఇమాజినేషన్ చేసుకోండి ఎలా ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని మీరు కోట్లో ఊహించుకోండి. బ్లేజర్లో ఊహించుకోండి. ఎవరైతే కోటు వేస్తారో కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఎంత సూపర్గా ఎంత అందంగా ఉన్నారు అస్సలు. నార్మల్ డ్రెస్ల కొద్దీ బ్లేజర్లో సూపర్గా ఉన్నారు. హ్యాండ్సమ్గా ఉన్నారు. థ్యాంక్ యూ చెప్పండి మీ పేరు చెప్పి. థ్యాంక్ యూ మై సెల్ఫ్. ఇన్ని రోజులు నేను పట్టించుకోలేదు. ఇన్ని రోజులు నిన్ను నేను పట్టించుకోలేదు. సారీ చెప్పండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. నన్ను నేను ప్రేమిస్తున్నాను. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. గుడ్ కనెక్షన్ తీసుకోండి. హ్యాపీ ఫీలింగ్స్ తో చెప్పాలా. ఐఎమ్ సారీ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ప్లీజ్ ఫర్గివ్ ఫర్గివ్ మీ. మీ. థ్యాంక్ యూ. థ్యాంక్ ఐ యూ. లవ్ ఐ యూ. లవ్ యూ. ఐఎమ్ సారీ మై సెల్ఫ్. ప్లీజ్ ఫర్గివ్ మీ. సారీ. థ్యాంక్ ప్లీజ్ యూ. ఫర్గివ్ మీ. ఐ లవ్ థ్యాంక్ యూ. యూ. ఐ లవ్ యూ సో మచ్. ఎస్. జగదీష్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. లోపల నుంచి రావాలి సార్. ఒత్తి ఒత్తి పలకండి సారీ అనేది. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. బాధ వస్తే బాధతో చెప్పేసేయండి. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తుంటాయి. బాధపడద్దు. ఆవలింతలు వస్తుంటాయి. బాధపడద్దు. ఇదే కరెక్ట్ టైం. నేను అనుకున్నది జరుగుతుందని ఊహించండి. మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ బ్లాక్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. ఊహించండి. మీరు గాల్లో తేలుతున్నట్టు ఊహించండి. మీలో హై ఎనర్జీ, డివైన్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. మీ భవిష్యత్తు మీరు ఊహించినంతగా మారిపోతుంది. మీరు అద్భుతంగా మారుతున్నారు. ఓకే, రేపటి నుంచి మీ లైఫ్ పూర్తిగా మారబోతుంది. మీ ప్రాబ్లమ్స్ అన్ని తాత్కాలికమే. విజయీ భవ. విజయీ భవ. విజయీ భవ. మీరు డబ్బు, సంపద, ఐశ్వర్యం, దాన ధర్మాలతో అష్టైశ్వర్యాలతో పొంగి పొర్లుతున్నారు. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలున్నాయి. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలున్నాయి. ఊహించుకోండి. మీ చేతి నిండా డబ్బు నోట్ల కట్టలున్నాయి. వావ్, బ్యూటిఫుల్ ఎనర్జీ, ఎక్సలెంట్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ మీలో ఉంది. థ్యాంక్ యూ చెప్పండి అందరికీ. థ్యాంక్ యూ గురూస్. థ్యాంక్ యూ పేరెంట్స్. సృష్టికి, ప్రకృతికి, విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పండి. తల్లిదండ్రులను బ్లెస్సింగ్స్ తీసుకోండి. పేరెంట్స్ బ్లెస్సింగ్స్. చాలా ఎనర్జీ మీలో ఫ్లో అవుతుంది. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. మీరు ఒక దీపంలాగా వెలిగిపోతున్నారు. చాలా కాంతివంతమైన శక్తి మీలో ప్రయాణిస్తుంది. ఓకే, గాల్లో తేలుతున్నారు కదా. మెల్లగా స్లోగా కిందికి వస్తున్నారు. మేఘాల మధ్యలో నుంచి కిందికి వస్తున్నారు. ఒక పొగలాగా మీ చుట్టూ కాస్మిక్ ఎనర్జీ, బ్యూటిఫుల్ ఎనర్జీ ఉంది. మిమ్మల్ని కాపాడుతుంది. పాజిటివ్ ఫీల్ తీసుకోండి. గుడ్ కనెక్షన్లో ఉండండి. కాన్ఫిడెన్స్తో, ధైర్యంతో, శక్తితో, ఆనందంగా, అష్టైశ్వర్యాలతో, భోగభావాలతో, సంతోషంతో, ఉత్సాహంతో మీలో ప్రవహిస్తున్న శక్తికి థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ గురుస్. థ్యాంక్ యూ పేరెంట్స్. థ్యాంక్ యూ పంచభూతాలు. సృష్టికి, ప్రకృతికి థ్యాంక్ యూ చెప్పండి. అష్టదిక్పాలకు, నవగ్రహాలకు థ్యాంక్ యూ చెప్పండి. ఎస్, రెండు చేతులను రబ్ చేసుకొని మీ తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి. తలపై నుంచి పాదాల వరకు టచ్ చేసుకోండి. మీ తలపై పెట్టుకుని బ్లెస్ చేయండి.
ఎస్, విజయీ భవ, విజయీ భవ, విజయీ భవ. ఎదుటి వ్యక్తుల ఆనందాన్ని చూడండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా జరుగుతుంది. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ఎస్, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ లక్ష్మీదేవి కృపా కటాక్ష సిద్ధిరస్తు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. రెండు చేతులను కళ్ళపై పెట్టుకోండి. కళ్ళపై పెట్టుకుని మీ గోల్ ఉంచండి. డ్రీమ్ హోమ్, డ్రీమ్ కార్, ఏ కలర్ కాల్ కావాలి, డ్రీమ్ బిజినెస్, డ్రీమ్ జాబ్, ఏది కావాలంటే అది ఊహించుకోండి. ఎస్, రెండు ఆరు చేతులను మిమ్మల్ని మీరు చూసుకోండి. హ్యాపీగా, ఆనందంగా, సంతోషంతో, హ్యాపీ ఫీలింగ్స్తో మీ మనసు చాలా శుద్ధి అయిపోయింది. ఎస్, అలాగే నవ్వుతూ ఒకరు స్క్రీన్ షాట్ తీయండి. ఎవరైనా రవి గారు సార్, స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టండి. హ్యాపీ ఫీలింగ్స్ నవ్వుతూ. ఎస్, ఎస్, ఎస్ సార్, వెరీ గుడ్. ఎలా అనిపించింది? సూపర్ సార్. ఇంకా వాటర్ వచ్చేస్తుంది సార్ కళ్ళ నుంచి. వాటర్ వస్తాయి, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. నెగిటివ్ ఎనర్జీ కనెక్ట్ Yes, sir. అవ్వాలి మీరు. ఎప్పుడైతే కనెక్ట్ చాలా మంది ఆవలిప్పిస్తున్నారు, తూగుతున్నారు, నెగిటివ్ అయితే కరెక్టివ్ అయిపోతున్నారు అనమాట. నెగిటివ్ పోయిన తర్వాత పాజిటివ్ వచ్చేస్తున్నారు అందరు. ఎస్ సార్, ఎలా అనిపించింది ఈరోజు మీ ఫీలింగ్స్? చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పండి. సార్ జగదీష్ గారు మీట్లో ఉన్నారు. సార్ బాగున్నాయి సార్ చెప్పేటప్పుడు. బాగుందని చెప్పేటప్పుడే బాగుంటుంది, తర్వాత కూడా అలాగే ఉండాలి. ఓకే సార్. పాజిటివ్తో నెగిటివ్ వాళ్ళకి దూరంగా ఉండండి. దుష్టులకు దూరంగా ఉండాలంటారు కదా. 10 రూపాయలు ఇచ్చైనా దుష్టులు దూరం పెట్టాలంట, పెద్దల సామెత. కరెక్టే సార్. ఎస్, దేవిప్రసాద్ సార్ కనెక్ట్ అవుతున్నారా? ఎస్ సార్, ఎస్ సార్. కాకపోతే కొంచెం మధ్యలో డిస్టర్బెన్స్ అయింది, ఫోన్ వచ్చింది. రైట్. రాము ఎస్బి గారు, అవకాశం ఉంటే మాట్లాడండి, బయట ఉన్నారు. రైట్, అందరికీ అబండెన్స్ ప్రాస్పర్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఈ వెల్త్ క్లబ్ని రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి 1 ఇయర్ కంటిన్యూ నడుస్తుంది. సార్ వచ్చేసి నిన్న చెప్పారు 51 డేస్కి కానీ మళ్ళీ 3000 ఈవినింగ్ క్లాసెస్ మరి మార్నింగ్ క్లాసెస్ చెప్పమన్నారు. ఓకే, సార్ కూడా అనౌన్స్ చేస్తా అన్నారు, ఒకసారి రిమైండర్ చేయమన్నారు. ఎందుకంటే 90 డేస్కి మోర్ దాన్ చాలా విలువైనది ఇచ్చలేదు తక్కువ ఫీజుతో. అనా కదా సార్, 3 నెలలకు గాను మనము ఎంతో నాలెడ్జ్ని షేర్ చేసుకున్నాం అనా కదా. కొంతమంది 2 మంత్స్ ఉన్నారు, కొంతమంది 1 మంత్ ఉన్నారు, కొంతమంది 3 మంత్స్ కూడా ఉన్నారు. రవి గారు, జగదీష్ గారు స్టార్టింగ్ నుంచి ఉన్నారు మీరు, అవునా కదా. అవును సార్, కరెక్టే సార్. ఎస్, ఈవినింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు సార్ ఏమంటే కొంచెం టైం టేబుల్ షెడ్యూల్ బిజీ ఉంది కాబట్టి సార్ కొంచెం ప్లాన్ చేస్తున్నారు వీక్లీ వన్స్ రావడానికి మార్నింగ్ టైంలో కూడా. సో నేను బిజీ ఉన్నాను, కుదరదు అన్నారు, చెప్పాను నేను. సో ఈవినింగ్ క్లాసెస్ కంటిన్యూ ఉంటే బాగుంటుంది సార్, గ్యాప్ ఉండకూడదని. ఓకే రైట్. అందరూ ఇటువంటి వెల్త్ క్లబ్ క్లాస్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. లింక్ వచ్చి ఉంటుంది కదా, ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి, అవునా కదా. వాళ్ళ లైఫ్ కూడా మారుస్తారు, మిమ్మల్ని మర్చిపోరు. ఒక మంచి క్లాసు డైలీ, ఎందుకంటే సింగిల్గా ఉంటే చేయలేరు మీరు ఇంట్లో, గ్రూప్తో ఉండాలి. క్లబ్ అంటేనే ఒక సమూహం కదా, ఒక గుంపు. ఒక గ్రూప్తో ఉంటేనే ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది, డబల్ అవుతుంది ఎనర్జీ. సో వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి, హెల్త్ పరంగా, మనీ పరంగా, రిలేషన్షిప్ పరంగా, కెరీర్ పరంగా కూడా. జాబ్ లేని వాళ్ళకు, హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకు గ్రూప్లో జాయిన్ చేయండి. రైట్, మీకు కూడా రిజల్ట్స్ వస్తాయి.